అక్టోబర్ మాసంలో వృశ్చిక రాశి జాతకులకు అంటే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సూర్యుడు 17వ తారీఖు వరకు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 27వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. 27 నుండి వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 24 వరకు తులారాశిలో ఉంటూ 24 నుండి వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. గురువు 18వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 18 నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు 9వ తారీఖు వరకు సింహం, 9 నుండి కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ 8 ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి ఈ అక్టోబర్ మాసంలో. అయితే ఈ 8 గ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయి అనేటువంటి విషయం పైన ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి సూర్యుడు ఏకాదశ ద్వాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే ఏకాదశ స్థానము 17 వరకు ఉంది. 17వ తారీఖు వరకు సూర్య భగవానుడి యొక్క అనుకూలత ఉంది వృశ్చిక రాశి వారికి. తదనంతరం ద్వాదశం గనక ద్వాదశ స్థానం ప్రతికూలంగా ఉంటుంది. కుజుడు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు జన్మ ద్వాదశ స్థానాలలో ప్రతికూలంగా ఉన్నాడు. ఇక గురువు 18వ తారీఖు వరకు అష్టమ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. 18 తర్వాత భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే 9వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. 9వ స్థానము చాలా అనుకూలమైనటువంటి స్థానం, మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడు. ప్రారంభంలో దశమంలో ఉన్నాడు, అది కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఇక శనైశ్వరుడు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు అర్ధాష్టమ స్థానం, కేతువు దశమ స్థానం ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా ఈ స్థానాలలో ఈ 8 ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి. అయితే ఓవరాల్గా చూసినట్టయితే ఈ గ్రహాలు, రాసులు, స్థానాలను మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ మాసంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. అంటే గురువు మారడం మూలకంగా కొంత మిశ్రమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో ఉన్నాయి. రెండవ భాగం లోపల ఈ మాసంలో అంటే 18 తర్వాత గురువు భాగ్యస్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి కొంత అనుకూలత మనకు ఉంటూ మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఫలితాలను మనం చూసినట్టయితే ఆకస్మికమైనటువంటి ఖర్చులు గోచరిస్తున్నాయి ఈ మాసంలో. అనుకోకుండా మీరు ఎక్స్పెక్ట్ చేయరు, ఏదో ఖర్చు ముందరికి వస్తుంది. రిపేర్స్ కానివ్వండి, మరమ్మతులు కానివ్వండి, ఇంకా ఏవైనా కూడా ఫైన్లు కట్టడం కానివ్వండి, ఇలాంటివి ఊహించినటువంటి ఖర్చులు ముందుకు రావడం మూలకంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి మీరు ముఖ్యంగా ఈ మాసంలో ఖర్చులను నియంత్రించుకోవాలి. ఖర్చుల నియంత్రణ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఖర్చుల నియంత్రణ లేకపోవడంతో మీరు ముఖ్యమైనటువంటి పనులను వాయిదా వేసుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది. వ్యాపారం మట్టుకు లాభదాయకంగానే కొనసాగుతుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారానికి ఇబ్బంది లేదు, కొనసాగుతుంది. క్రయ విక్రయాలు సంతృప్తిగానే ఉంటాయి. ఇక కోర్టు కేసులలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఒక పక్కన కనబడుతున్నాయి. ఆర్థిక భారం ఉన్నప్పటికీ, మనము ఎక్స్పెక్ట్ చేసినంత డబ్బు రాకపోయినప్పటికీ, ఖర్చులు పెరిగినప్పటికీ కోర్టు కేసులలో మట్టుకు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు సంతృప్తినిస్తాయి. 1-2 వారాలలో ఉద్యోగస్తులకు అనుకూలం. ప్రారంభంలో 17వ తారీఖు వరకు ఉద్యోగస్తులకు ఆఫీసులో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. చాలా సంతృప్తిగా ఉంటారు. 3-4 వారాలలో మట్టుకు అనుకోకుండా మీకు పని భారం పెరుగుతుంది. కొత్త పనులు మీకు అప్పజెప్పడం మూలకంగా తప్పని పరిస్థితుల్లో వాటిని పూర్తి చేయవలసినటువంటి స్థితి మీకు కల్పిస్తారు అక్కడ ఉన్నటువంటి సహ ఉద్యోగులు. కనుక కొంత స్ట్రెయిన్ ఫీల్ అయ్యేటువంటి అవకాశం మీకు ఈ 3-4 వారాలలో ఉన్నాయి. కాబట్టి ఈ 3-4 వారాలలో ముఖ్యంగా ఆరోగ్య విషయమై మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఇక వ్యాపార ఒప్పందాలు సంతృప్తిగానే ఉంటాయి. అయితే ఆర్థికపరమైనటువంటి లింకప్ ఉన్నటువంటి వ్యాపార ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో
వాటిని కొంత జాగ్రత్తగా చూసుకోండి. ఇక డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నటువంటి వారు వ్యాపారం చేస్తూ డిస్ట్రిబ్యూషన్స్ తీసి ఆ వృత్తిలో ఉన్నటువంటి వారికి కొంత అనుకూలమే కనబడుతుంది. ఊహించకుండా అనూహ్యంగా వాహనాల రిపేర్లు ముందుకు వస్తాయి. గృహ మరమ్మతులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా ఖర్చులు పెరుగుతాయి. విందులు వినోదాలకు వెళ్తారు, తద్వారా కూడాను మీకు ఖర్చులు పెరుగుతాయి. ఇంటికి కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అయితే ఇందులో కొంత జాప్యం గోచరిస్తుంది. వస్తువులు కావాలి, కానీ మిగతా పరిస్థితులు, ఆర్థిక స్థితి ఇవన్నీ కూడాను అనుకూలించకపోవడం మూలకంగా కొంత జాప్యం కనబడుతుంది. అంటే ఆలస్యం కనబడుతుంది. సమాజంలో పలుకుబడి ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడతాయి. అయితే ఈ పరిచయాల మూలకంగా కొంత ఖర్చులు కూడాను గోచరిస్తున్నాయి. కాబట్టి పరిచయాలు అవుతున్నాయి అనేటువంటి సంతృప్తే కాకుండా వాళ్ళతో మీకు అనవసరమైనటువంటి ఖర్చులు, కాలయాపన కూడాను ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కొంత కట్ డౌన్ చేసుకున్నట్టయితే కొంత సద్వినియోగపరచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ప్రారంభించినటువంటి పనులు, తలపెట్టినటువంటి పనులు మీకు అనుకున్న సమయంలో పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. భూ తగాదాలు ముందుకు వస్తాయి. ఆల్రెడీ మీరు కొని ఉన్నట్టయితే ఆ భూమి విషయంలో, డాక్యుమెంటేషన్ విషయంలో మీకు కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ ప్రభుత్వ పనులలో సానుకూలత కనబడుతుంది. రాజకీయ నాయకులకు, అధినాయకులతో, లీడర్స్తో మంచి స్నేహము, సత్సంబంధాలు పెరుగుతాయి. కార్యకర్తలతో కూడాను మీకు సంబంధాలు వృద్ధి అవుతాయి. ప్రయాణాల మూలకంగా కొంత అలసట గోచరిస్తుంది. శారీరకంగా ఇబ్బందులు కనబడుతున్నాయి. కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేయడంలో ఆర్థికపరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే కళాకారులకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, పత్రికా రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి వీళ్ళందరికీ కూడాను కొత్త అవకాశాలు మటుకు ఈ మాసంలో గోచరిస్తున్నాయి. కనుక వీళ్ళందరూ కూడాను సంతృప్తిగానే ఉంటారు. అవకాశాలను సద్వినియోగపరుచుకున్నట్టయితే ఈ మాసం ఓవరాల్గా ఈ వృశ్చిక రాశి జాతకులకు అనుకూలంగానే ఉంటుంది. సద్వినియోగపరచుకోండి. సూర్యుడు, అంగారకుడు, గురువు, శని, రాహువు, కేతువు ముఖ్యమైనటువంటి గ్రహాలు గనక ఈ గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలు మనకు ఉంటాయి. వాటి నుండి విముక్తులు కావడానికి, అంటే ఈ ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే పరిహారాలు చేసుకోవాలి. పరిహారాలలో 2 రకాలుగా మనము చూస్తూ ఉంటాం. ఒకటి, మీరు చేసుకోవలసింది ఒకటి, అంటే ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి కారకత్వాలను దృష్టిలో పెట్టుకొని వాటికి మనము ఏం చేయాలి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అనుకోండి, వాటిని ఖర్చులు మనం తగ్గించుకోవడము. వ్యాపార విషయంలో ఇబ్బందులు ఉన్నట్టయితే ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్త పడడము. వాహనముల మూలకంగా రిపేర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మనకు తోచినట్టయితే దానికి సరిపడా మనం రెక్టిఫికేషన్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి విషయాలు. అయితే ఇవన్నీ కూడాను మన చేతిలో ఉంటాయి. కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు. కనుక భగవంతుణ్ణి వేడుకోవడము, భగవంతుడిని స్తోత్రం చేయడము, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము పాటుపడము, ఇవే పరిహారాలు. కాబట్టి సూర్యుడి విషయంలో మీకు సూర్యుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సూర్యనారాయణుడికి మీరు ప్రతినిత్యం కూడాను నమస్కారం చేసుకోండి, అర్ఘ్యప్రదానం ఇవ్వండి, ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి, మీకు అనుగ్రహిస్తాడు. అంగారకుడి విషయంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, కలహాలు రాకుండా చూస్తాడు. సాహసించి పనులు చేసినప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ సాహసము చేయకుండా మనం పనుల లోపల సక్సెస్ రేట్ అనేది ఉండదు. కాబట్టి ఆ రెండిటిని కూడాను సమతుల్యంగా ఉంచడానికి అంగారకుడి యొక్క
అనుగ్రహం కావాలి. సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇక బుధుడు వ్యాపారానికి, బుద్ధికి, వీటన్నిటికి కూడాను మనకు కారకుడు. పనులు జరగడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. విష్ణువు మీ స్థితికి అనుకూలతను కలిగిస్తాడు. కాబట్టి ప్రతినిత్యం కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. లేదా నారాయణ మంత్రాన్ని, మూల మంత్రాన్ని పఠించండి. ఇక గురువు అతి ముఖ్యమైనటువంటి గ్రహము. చాలా విషయాలలో మనకు ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహము. అలాంటి గ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు గురు విషయమై మూలమంత్రాన్ని జపించండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రుల యొక్క సేవ మీకు శ్రీరామ రక్ష. కాబట్టి తల్లిదండ్రులను మీరు సేవించినట్టయితే వాళ్ళ యొక్క అనుగ్రహము మీకు ఉన్నట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం కూడాను ఉంటుంది. తర్వాత గురువులను సేవించండి. ధార్మికమైనటువంటి ప్రవచనాలు చెప్తూ లోకంలో ఒక మంచిని, సన్మార్గాన్ని నిలపడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారిని సేవించండి, దర్శించుకోండి. తర్వాత ముఖ్యంగా గురువు విషయం లోపల మీరు మూలమంత్రం అన్నిటికంటే చాలా ముఖ్యమైనది కాబట్టి అది చేయండి. ఇక శనీశ్వరుడి విషయంలో ఏలినాడు శని ఉన్నప్పుడు, అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు, అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు శని మూలకంగా కలుగుతాయి. గనక శని ప్రీత్యర్థమై శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యము చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. 3 ప్రదక్షిణాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. శనీశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాన్ని చేయండి. ఈ విధంగా చేసినట్టయితే శని ప్రభావము తగ్గుతుంది. ఇక రాహు కేతువుల ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారిని సేవించండి. దుర్గామాత యొక్క అనుగ్రహం మూలకంగా రాహు ప్రభావం తగ్గుతుంది. తర్వాత గణపతిని స్మరించండి. గణపతిని స్మరించడం మూలకంగా మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. కార్యాలు సాఫల్యంగా అనుకున్నటువంటి సమయంలో మీకు పూర్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివి పరిహారాలను మీరు పాటించినట్టయితే ఓవరాల్గా మీరు పరిహారాలు చేసేటప్పుడు దైవభక్తిని పెంచుకోండి. దైవం పైన మీరు నమ్మకాన్ని పెంచుకోండి. ఆ భగవంతుడి పైన నమ్మకాన్ని పెంచుకొని భగవంతుని దర్శించుకున్నట్టయితే, గురువులను ప్రేమించినట్టయితే, తల్లిదండ్రులకు సపర్యలు చేసినట్టయితే మీకు అన్నీ కూడాను అనుకూలిస్తాయి. కాబట్టి వీటిని మీరు పాటించండి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. శుభం.